Represented by La Lens TV. మీ దగ్గర ఉన్నటువంటి భూపట్ట నిజంగా చట్టబద్ధమేనా లేక అది అక్రమంగా సృష్టించినటువంటి భూపట్టాన ఒక నకిలీ లేదా అక్రమ పట్టా వల్ల మీ జీవితకాల సంపద ఒక్క రోజులోనే పోయే ప్రమాదం ఉందని మీకు తెలుసా? అసలు భూమికి పట్టా ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుంది? ఒక అధికారి తమ యొక్క ఇష్టానుసారంగా పట్టా ఇవ్వగలడా? అక్రమంగా భూపట్టాలు సృష్టిస్తే ఎలాంటి శిక్షలు పడతాయి? అలాంటి పట్టాలను ప్రభుత్వం ఎలా రద్దు చేస్తుంది? ముఖ్యంగా ప్రజలు ఇలాంటి మోసాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియోలో భారత రాజ్యాంగం మన దేశంలో అమలవుతున్నటువంటి చట్టాలు, ప్రభుత్వ అధికారాలు, పరిమితులు, అక్రమ భూపట్టాలపై తీసుకునే చర్యలు, అలాగే ప్రతి పౌరుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి కీలక విషయాలపై పూర్తి వివరాలతో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మీరు కొనబోయే భూమికి సంబంధించినటువంటి భూమి జీవితాంతం ఆస్తిగా మిగులుతుందా లేక కోర్టు కేసులుగా మారుతాయా అనేది మీరు ఈ రోజు తెలుసుకునే చట్టపరమైనటువంటి అవగాహనపై ఆధారపడి ఉంటుంది ఈ వీడియోలో. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే అక్రమ భూపట్టాలు, ఫేక్ ఇల్లీగల్ ల్యాండ్ పట్టా ఎలా గుర్తించాలి అనే విషయం ప్రతి భూమి యజమాని, కొనుగోలుదారుడు, రైతు తప్పనిసరిగా తెలుసుకోవాలి. నకిలీ లేదా అక్రమ పట్టాల వల్ల చాలా మంది లక్షల రూపాయలు నష్టపోతున్నారు. మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ వన్, పట్టాదారును పరిశీలించండి. పట్టాపై ఉన్నటువంటి నంబర్ ప్రభుత్వ భూ రికార్డులలో ఉందో లేదో తెలుసుకోవాలి. సర్వే నెంబర్, ఖాతా నెంబర్ సరిపోతున్నాయా లేదా పరిశీలించుకోవాలి. రెండో విషయానికి వస్తే భూమి యొక్క యజమాని వివరాలు సరిపోతున్నాయా అంటే పట్టాపై ఉన్నటువంటి భూమి యజమాని పేరు, తండ్రి పేరు, భూ ఆధార్ వివరాలు ఇతర రికార్డులతో సరిపోతున్నాయా చూడాలి. స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా సరే అది మీ తప్పే అవుతుంది. మూడో విషయానికి వస్తే భూ రికార్డులను పరిశీలించండి. అంటే 1B పహాని, అడంగల్ ROR వంటి రికార్డులలో ఆ యొక్క వ్యక్తి పేరే ఉందా చూడాలి. ఒక రికార్డులో పేరు ఉండి మరొక రికార్డులో లేకపోతే పూర్తి వివరాలు తెలుసుకోవాలి. నాలుగో విషయం ఏంటంటే సర్వే నెంబర్ ను ధృవీకరించడం. అంటే పట్టాపై ఉన్నటువంటి సర్వే నెంబర్ నిజంగానే ఆ గ్రామంలో ఉందా, భూమి సంబంధించినటువంటి విస్తీర్ణం ఎకరాలు లేదా గుంటలు సరిపోతుందా లేదా. ఐదో విషయానికి వస్తే రిజిస్ట్రేషన్ పత్రాలు చూడడం. అంటే సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, వారసత్వ పత్రాలు వంటి మూలాలను పరిశీలించడం. పట్టా ఒకటే యాజమాన్యానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారం అనేది కాదు. ఆరో విషయానికి వస్తే నిషేధిత జాబితాలో ఉందా లేదో తెలుసుకోవడం. అంటే ఆ భూమి నిషేధిత జాబితాలో, ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉందా, ప్రభుత్వ భూమి, చెరువు, క్షికం భూమి, దేవాదాయ భూమి, అసైన్ భూమి వంటివి కాదా అని తెలుసుకోవాలి. ఏడోది, మ్యూటేషన్ జరిగిందా లేదా. అంటే పట్టా ఇచ్చిన తర్వాత రెవెన్యూ రికార్డులో పేరు మార్పు, మ్యూటేషన్ జరిగిందా లేదా చూడాలి. ఎనిమిదో విషయానికి వస్తే ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడం. అంటే భూమి వద్దకు వెళ్లి స్థానిక రైతులు, గ్రామ రెవెన్యూ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. చాలా సార్లు పత్రాలు ఉన్న వివరాలు భూమి వద్ద పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. తొమ్మిదో విషయానికి వస్తే కోర్టు కేసులు ఉన్నాయా అంటే ఆ భూమికి సంబంధించినటువంటి సివిల్ కేసులు లేదా ఇతర వివాదాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. అక్రమ పట్టాలకు ఉండేటువంటి కొన్ని సంకేతాలు ఏమిటంటే ఒకే భూమిని ఇద్దరు పేర్లతో పట్టాలు ఉండడం, ప్రభుత్వ ముద్రణ స్పష్టంగా లేకపోవడం, రికార్డులలో లేనటువంటి సర్వే నెంబర్ ఉండడం, తక్కువ ధరకు అత్యవసరంగా అమ్మడానికి ప్రయత్నించడం, మూల పత్రాలు అంటే ఓల్డ్ డాక్యుమెంట్ చూపించకపోవడం, రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి హిస్టరీ లేకపోవడం, భూమి యొక్క వివరాలు రెవెన్యూ రికార్డులతో సరిపోకపోవడం, ఇవన్నీ కూడా అక్రమ పట్టాలకు సంకేతాలు. అయితే కొనుగోలు చేసే ముందు ఈ పత్రాలు తప్పనిసరిగా చూడాలి. ఏంటంటే ఫస్ట్ వన్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంటే సేల్ డీడ్ అంటారు. ROR 1B ని కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు పహాని లేదా అడంగల్ ని, మ్యూటేషన్ రికార్డులను, తాజా భూ రికార్డులను, సర్వే స్కెచ్ లేదా టిప్పన్ అందుబాటులో ఉంటే వాటిని కూడా చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఎన్కమరెన్స్ సర్టిఫికేట్ EC అంటారు, EC ని కూడా చెక్ చేసుకోవాలి. గత యాజమాన్యానికి సంబంధించినటువంటి పత్రాలు అంటే లింక్ డాక్యుమెంట్ ని కూడా మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం పట్టా ఉంది కాబట్టి భూమిపై పూర్తి హక్కు ఉందని భావించడం చాలా ప్రమాదకరం. పట్టా అనేది ఒక ముఖ్యమైనటువంటి రికార్డు మాత్రమే. భూ యాజమాన్యాన్ని నిర్ధారించుకోవడానికి రెవెన్యూ రికార్డులను, రిజిస్ట్రేషన్ పత్రాలను, సర్వే వివరాలను, భూమి యొక్క చట్టపరమైనటువంటి స్థితి అన్నింటిని పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి పూర్తి స్థాయిలో పరిశీలిస్తే అక్రమ భూ పట్టాల యొక్క మోసాల నుంచి చాలా వరకు రక్షణ పొందే అవకాశం అనేది ఉంటుంది. దీంతో పాటుగా అక్రమ భూ పట్టాలు చేసే అధికారి ఎవరు, భూమికి పట్టాలు ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుంది, వీటి గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే భూమికి పట్టా ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుంది అనే విషయంకి వస్తే ప్రభుత్వ భూమికి అర్హులైనటువంటి ప్రజలకు కేటాయించినప్పుడు సంబంధిత జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి చెందినటువంటి అధికారులు పట్టా మంజూరు చేసి ఏ అధికారి పట్టా ఇవ్వగలడు అనేది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసేటువంటి చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోస్ మరియు
సంబంధిత రెవెన్యూ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా రెవెన్యూ శాఖలో తహసీల్దార్ ఎంఆర్ఓ, రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ స్థాయిలో కేసు స్వభావం మరియు భూమి యొక్క రకాన్ని బట్టి అధికారాలు విభజించి ఉంటాయి. రెండో విషయానికి వస్తే అక్రమ భూ పట్టాలు చేసే అధికారి ఎవరు అంటే చట్టబద్ధంగా చూస్తే అక్రమ పట్టా ఇచ్చే అధికారి అనే హోదా ఏది ఉండదు. ఎందుకోసం అంటే ఒకవేళ ప్రభుత్వ అధికారులను తారుమారు చేసి అర్హత లేనటువంటి వ్యక్తికి పట్టా మంజూరు చేసినట్లయితే ఆ ఉత్తర్వుపై సంతకం చేసిన సంబంధిత అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అది అధికార దుర్వినియోగం, రికార్డు ఫోర్జరీ, అవినీతి లేదా అధికారుల యొక్క దుర్వినియోగంగా పరిగణించబడే అవకాశం అనేది ఉంటుంది. మూడో విషయానికి వస్తే ఒక అధికారి తన యొక్క ఇష్టానుసారంగా పట్టా ఇవ్వగలడా అంటే లేదు. పట్టా మంజూరు చేయడానికి సాధారణంగా ఈ ప్రక్రియ అనేది ఉంటుంది. ఎలాంటి ప్రక్రియ అంటే ఫస్ట్ వన్ దరఖాస్తు, రెండోది భూమి యొక్క స్వభావం పరిశీలన, మూడోది రెవెన్యూ రికార్డు యొక్క పరిశీలన, ఫీల్డ్ ఇన్స్పెక్షన్, ఐదోది అర్హత యొక్క నిర్ధారణ, ఆరో విషయానికి వస్తే సంబంధిత అధికారుల యొక్క నివేదిక, ఏడో విషయానికి వస్తే సమర్థ అధికారి యొక్క ఆమోదం, ఎనిమిదోది ఏంటంటే పట్టా మంజూరు యొక్క ఉత్తర్వులు. అంటే ఒక అధికారి తన యొక్క ఇష్టానుసారంగా ఈ భూమిని ఈ యొక్క వ్యక్తికి ఇస్తున్నాను అని చెప్పే చట్టబద్ధమైనటువంటి పట్టా ఇవ్వలేడు అక్రమంగా. చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏమిటంటే ప్రతి భూమికి ప్రభుత్వం కొత్తగా పట్టా ఇస్తుందని. ప్రైవేటు భూముల విషయంలో యాజమాన్యం సాధారణంగా కొనుగోలు, వారసత్వం, విభజన, కోర్టు డిగ్రీలు వంటివి చట్టబద్ధమైనటువంటి ఆధారాల ద్వారా వస్తుంది. అనంతరం రెవెన్యూ రికార్డులో పేరు నమోదు అంటే మ్యూటేషన్ జరుగుతుంది. ఐదో విషయానికి వస్తే ఏ ప్రభుత్వ ఉద్యోగికి తన యొక్క జేబులో నుంచి పట్టా తీసి ఎవరికైనా ఇచ్చే అధికారం లేదు. చట్టం ఇచ్చినటువంటి అధికారం, ప్రభుత్వం నిర్దేశించినటువంటి విధానం రెవెన్యూ రికార్డులో మరియు అర్హత ఉన్నప్పుడే పట్టా మంజూరు చేయబడుతుంది. అందువల్ల భూమికి పట్టా ఇవ్వడం అనేది ఒక వ్యక్తిగత అధికారిక ఇష్టానుసారం జరిగే పని కాదు. సంబంధిత రెవెన్యూ చట్టాలు, ప్రభుత్వం యొక్క ఉత్తర్వులు మరియు నిర్ణీత అధికారాలు ద్వారా మాత్రమే చట్టబద్ధంగా పట్టా మంజూరు చేయబడుతుంది. అక్రమంగా పట్టాలు సృష్టించడం లేదా మంజూరు చేయడం జరిగితే దానికి బాధ్యులైనటువంటి అధికారులు మరియు ఇతర సంబంధిత వ్యక్తులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అక్రమ భూ పట్టాలు, ఇల్లీగల్ ల్యాండ్ పట్టా అనేది చాలా తీవ్రమైనటువంటి చట్టపరమైనటువంటి చర్య. ఒకవేళ ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలతో సొంతం చేసుకోవడం, రికార్డులను తారుమారు చేయడం, ప్రభుత్వ అధికారులను ప్రభావితం చేసి అక్రమంగా పట్టాలు పొందడం లేదా ఇవ్వడం జరిగితే భారతదేశంలో ఉన్నటువంటి పలు చట్టాల ప్రకారం కఠినమైనటువంటి శిక్షలు విధించే అవకాశం కూడా ఉంటుంది. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది ఈ విషయం పైన అంటే భారత రాజ్యాంగంలోని ఆస్తి హక్కు ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టపరమైనటువంటి హక్కు. చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా మాత్రమే ఒక వ్యక్తి ఆస్తి అనేది పొందాలి. ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించడం లేదా నకిలీ పట్టాలతో సొంతం చేసుకోవడం చట్టబద్ధమైనటువంటి హక్కు కాదు. ప్రభుత్వం ప్రజల ఆస్తులను మరియు ప్రభుత్వ భూములను పరిరక్షించే బాధ్యతను కలిగి ఉంటుంది. నకిలీ లేదా అక్రమ పట్టాలు సృష్టిస్తే ఎలాంటి నేరాలు ఉంటాయి అంటే ప్రభుత్వ రికార్డులను ఫోర్జరీ చేయడం, నకిలీ పత్రాలను తయారు చేయడం, మోసం, చీటింగ్ చేయడం, ప్రభుత్వ అధికారులను తప్పుదోవ పట్టించడం, క్రిమినల్ కుట్ర, క్రిమినల్ కాన్స్పరెన్సీ ఉండడం, ప్రభుత్వ ఆస్తిని అక్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయడం, అవినీతి చర్యలు. ఇవన్నీ కూడా నకిలీ పత్రాల యొక్క అక్రమ పట్టాలను సృష్టించితే నేరాలుగా పరిగణించబడతాయి. మూడో విషయానికి వస్తే క్రిమినల్ చట్టాల ప్రకారం శిక్షలు అంటే నేర స్వభావాన్ని బట్టి నకిలీ పత్రాలు తయారీకి జైలు శిక్ష విధించే అవకాశం అనేది ఉంటుంది. ప్రభుత్వ రికార్డులను తారుమారు చేస్తే జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు. మోసం చేసి భూమిని పొందితే జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంటుంది. కుట్రపూర్వకంగా పలువురు కలిసి చేసినట్లయితే అందరిపై క్రిమినల్ కేసు నమోదయ్యే అవకాశం ఉంటుంది. నాలుగో విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగి యొక్క ప్రమేయం ఉంటే అంటే ఒక ఉద్యోగి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఉంటే, అక్రమ పట్టాలకు సహకరించి ఉంటే, లంచం తీసుకుని పట్టాలను మంజూరు చేసి ఉంటే అతనిపై శాఖాపరమైనటువంటి చర్యలు, సస్పెన్షన్, ఉద్యోగం నుంచి తొలగింపు, క్రిమినల్ కేసులు, అవినీతి నిరోధక చట్టం కింద విచారణ, జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఐదో విషయం ఏంటంటే ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏమిటి అంటే అక్రమ పట్టాలు వెలుగులోకి వచ్చినప్పుడు ప్రభుత్వం సాధారణంగా విచారణ కమిటీని నియమించవచ్చు, రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తుంది, అక్రమ పట్టాలను రద్దు చేయవచ్చు, సంబంధిత భూమిని తిరిగి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవచ్చు, క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చు, సంబంధిత అధికారులపై శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు, భూమి యొక్క రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్ ప్రక్రియను కూడా నిలిపివేయవచ్చు. ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు. ఆరో విషయానికి వస్తే అక్రమ పట్టా పొందినటువంటి వ్యక్తి భూమిని అమ్మితే మరో విషయం ఏంటంటే ప్రజలు ఏం చేయాలి ఈ విషయం పైన అంటే అక్రమ పట్టాలపై అనుమానం ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయాలి. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చు. అవసరమైతే పోలీసులకు క్రిమినల్ ఫిర్యాదు ఇవ్వవచ్చు. సమాచార హక్కు చట్టం ద్వారా భూ రికార్డులను వాటికి సంబంధించినటువంటి కాపీలను కూడా పొందవచ్చు. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించవచ్చు. అక్రమ భూ పట్టాలు అనేది కేవలం రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి చిన్నపాటి లోపాలు కావు. నకిలీ పత్రాల యొక్క సృష్టి, మోసం, అధికారిక దుర్వినియోగం వంటి తీవ్రమైనటువంటి చట్టవిరుద్ధ చర్యలోకి పరిగణించబడతాయి.
విధించబడతాయి. అలాంటి సందర్భాలలో పట్టాలను రద్దు చేయడం నుంచి జైలు శిక్ష వరకు పలు చట్టపరమైనటువంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే భూమికి సంబంధించినటువంటి ప్రతి పత్రాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయడం లేదా లావాదేవీలు చేయడం అత్యంత అవసరం. ఇలాంటి విషయాలలో ప్రజలు ఏం చేయాలి అంటే ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పట్టా ఒకటే ఆధారం కాదని గుర్తుంచుకోవాలి. రెండో విషయానికి వస్తే పూర్వపు పత్రాలను కూడా తప్పనిసరిగా పరిశీలించాలి. మూడో విషయం ఏంటంటే భూమి యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి. అంటే అది ప్రభుత్వ భూమా, అసైన్ భూమా, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూమా, చెరువుల, కుంటన, శిఖం భూమిన, వ్యవసాయ భూమి లేదా నివాస యోగ్యమైనటువంటి భూమా, ఇవన్నీ కూడా పరిశీలించుకోవాలి. నాలుగో విషయం ఏంటంటే భూమిని ప్రత్యక్షంగా పరిశీలించాలి. అంటే సైట్ విజిట్ చేయడం, స్థానిక ప్రజలను అడిగి తెలుసుకోవడం, భూమిపై ఎవరి ఆధీనంలో ఉందో తెలుసుకోండి. ఐదో విషయం ఏంటంటే తక్కువ ధరకు అమ్ముతున్నారని తొందరపడకండి. ఎందుకోసం అంటే మార్కెట్ విలువ కంటే తక్కువ ధరకు భూమిని అమ్ముతున్నాడంటే దాని వెనుక చట్టపరమైనటువంటి సమస్య ఉందని మనం గుర్తుంచుకోవాలి. ఆరో విషయం ఏంటంటే రికార్డులను సరిపోల్చడం. అంటే సర్వే నెంబర్, విస్తీర్ణం, యాజమాన్యం యొక్క మార్పు, సరిహద్దులు అన్ని పత్రాలలో ఒకే విధంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఏడో విషయం ఏంటంటే కోర్టు వివాదాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. అంటే భూమిపై ఏమైనా సివిల్ కేసులు ఉన్నాయో లేదో లేదా ఇతర వివాదాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇదే విషయం పైన నిపుణుల సలహా కూడా తీసుకోండి. అంటే అవసరమైతే న్యాయవాది లేదా భూ వ్యవహారాలపై అవగాహన ఉన్నటువంటి నిపుణుల ద్వారా పత్రాలను కూడా పరిశీలించుకోండి. చివరిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే భూమి అనేది మన జీవితంలో ఒక అత్యంత విలువైన ఆస్తి. కానీ ఒక అక్రమ భూ పట్టా వల్ల ఆశీర్వాదంగా కాకుండా జీవితాంతం న్యాయపరమైన సమస్యగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకే భూ పట్టా ఉంది కదా అనే ఒక్క మాటను నమ్మి ఇలాంటి నిర్ణయం తీసుకోకండి. భూమికి సంబంధించినటువంటి ప్రతి పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. చట్టపరమైనటువంటి అంశాలను తెలుసుకోండి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి. గుర్తుంచుకోండి, చట్టబద్ధంగా సంపాదించినటువంటి ఆస్తిని చట్టబద్ధమైనటువంటి పత్రాలతోనే రక్షించుకోవాలి. అక్రమ భూ పట్టాలను అరికట్టడంలో ప్రభుత్వానికే కాదు ప్రతి పౌరుడికి బాధ్యత ఉంది. ఒక చైతన్యవంతమైనటువంటి పౌరుడిగా అప్రమత్తంగా ఉంటే భూమికి సంబంధించినటువంటి మోసాలు చాలా వరకు నివారించుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మరియు భూమి కొనుగోలు చేయాలనుకుంటున్నటువంటి వారికి షేర్ చేయండి. చట్టంపై అవగాహన పెంచుకుందాం. మన హక్కును మనమే కాపాడుకుందాం. చట్టాన్ని తెలుసుకోవడం మీ యొక్క హక్కు, చట్టాన్ని పాటించడం మన యొక్క బాధ్యత. మరొక కొత్త లీగల్ అవగాహన వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.